వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నదనాడు. ఈరోజు మనము పుదీనా చట్నీ ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈజీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక అందులో 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, కొన్ని శనగగింజలు, పించి పెట్టుకునే తెల్లగడ్డలు 1 గడ్డ వేసుకుంటున్నాను. ఒక కారానికి సరిపడా ఎండుమిరకాయలు ఒక 3, పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు. అలాగే ఎర్రగడ్డలు 1 గడ్డ, పెద్ద సైజు గడ్డ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 టమాటా, పెద్ద సైజు టమాటా 1 కట్ చేసి వేసుకొని, అలాగే పసుపు. ఈ మగ్గిన తర్వాత ఇందులోనే పుదీనా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఏమనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. రోల్ ఉంటే రోల్లో కూడా రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టేసుకుంటే అంతే, పుదీనా చట్నీ రెడీ అయింది. వేడి అన్నంలోకి పుదీనా చట్నీ, అలాగే ముద్దకు కూడా పుదీనా చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.